చేర్యాల పట్టణ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కరీంనగర్ జిల్లా తేన్మార్ మల్లన్న అధ్యక్షుడు మరియు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అఖిల్ పాషా మరియు టీం సభ్యులు ముహతం నాగరాజు మధు సురికాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ తేన్మార్ మల్లన్న గెలుపు కోసం ఓటు హక్కు భారీగా వినియోగించడం జరుగుతోందని అన్నారు. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా తేన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మరియు ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటైతే చూస్తూ ఉన్నాం, ఉమ్మడి నల్లగొండ మరియు ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ దుర్మార్గుణ్ణి పట్టభద్రులు విలువైన ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు ఆ పట్టభద్రులను అట్టహాసంగా మోసం చేసి ఈరోజు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి మరి ఆ పట్టభద్రుల ఎన్నికలను ఉప ఎన్నికగా తీసుకొచ్చిన వ్యక్తి ఈ దుర్మార్గుడు పల్లా రాజేశ్వరరెడ్డి అని చెప్పేసి కూడా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు మరి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేస్తున్నారని చెప్పేసి కూడా మాకు ముఖ్య సమాచారం. అదేవిధంగా ఏదైతే ఒకానొక టైంలో తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అణగదొక్కే పాలన ఏదైతే ఉందో కేసీఆర్ పాలనను ఒకానొక టైంలో ప్రశ్నించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తిలాగానే కాకుండా ఒక శక్తిలాగా పేరుగాంచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గారు దాదాపు 50 నుండి 80 వేల మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను.